నమస్తే సార్. నమస్తే మేడం. బ్రేక్ తర్వాత చాలా మంది అడిగేది ఏంటంటే మన పాత ఎపిసోడ్స్ ఎవరైతే చూస్తున్నారో బిజినెస్ ఐడియాస్ మనం కోకొల్లలుగా చెప్పుకున్నాం, బట్ ఫ్రాంచైజ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మేము పెట్టే బిజినెస్ మా ఏరియాతో పాటు ఇంకేదైనా ఏరియాలో ఒక నమ్మకస్తుడు దొరుకుండో, మంచి ఏరియా అయ్యుండో, మార్కెట్ అక్కడ బాగుంది అనిపించో ఎప్పుడైతే ఫ్రాంచైజ్కి అప్రోచ్ అవుతూ ఉంటామో అసలు వెళ్ళొచ్చు అంటారా? ఆ థాట్స్ వస్తే ఎటువంటి బిజినెస్కి సెట్ అవుతుంది అంటారు? ఫ్రాంచైజ్ ఏ వాటికి మనం చూస్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆ క్లారిటీ కావాలని అడుగుతున్నారు సార్. ఒకసారి దాని గురించి. నైస్ మేడం. యూజువల్గా ఈ ఫ్రాంచైజ్ మెథడ్స్ లేదా ఫ్రాంచైజ్ మోడల్స్ ఎలా ఉంటాయంటే, ఒకరు ఎప్పుడూ లేని ఒక కొత్త బిజినెస్ మోడల్ని డిజైన్ చేస్తారు. వాళ్ళ రీసెర్చ్లో అవనివ్వండి, నీడ్ అవనివ్వండి, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఒక కొత్త బిజినెస్ కాన్సెప్ట్ని డిజైన్ చేస్తారు. లేదా ఉన్నదాన్నే బాగా ఎలివేట్ చేసి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేస్తారు. ఈ చేసి 6 months 1 year 2 years వాళ్ళ టైం ఫ్రేమ్ కొద్దీ ముందు దాన్ని టెస్ట్ చేస్తారు. అసలు ఈ మార్కెట్లో వెళ్తుందా లేదా, ముందు మనకి దీని మీద లాభాలు వస్తున్నాయా లేదా, దీంట్లో ఉండే లోటుపాట్లు ఏంటి అని ఒక బిజినెస్ని సాల్వ్ చేస్తున్నారు ఆల్రెడీ. అంటే ఒక మోడల్ డిజైన్ చేసి ఏం చేస్తే అందులో లాభాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఏ రేట్కి ఇవ్వచ్చు, స్టాక్ కానీ సప్లై కానీ సర్వీసెస్లో కానీ ఎక్కడెక్కడి నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు, వీటి రేట్స్ ఏ విధంగా ఉంటాయి. ఇదంతా చేసిన తర్వాత దీన్ని మనం మళ్ళీ సబ్లీజ్ కింద లేదంటే ఫ్రాంచైజ్ మోడల్లో వేరే వాళ్ళకి ఇవ్వగలమా? ఎప్పుడైతే మనం ఒక మోడల్ డిజైన్ చేసి వేరే వాళ్ళకి అమ్మగలుగుతామో అటువంటి చోట ఈ ఫ్రాంచైజ్ మోడల్స్ బాగా క్లిక్ అవుతాయి. ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ఒక సొల్యూషన్ డిజైన్ చేశారు, నేను ఇప్పుడు కొత్తగా ఏం చేయక్కర్లే, మీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని మీకు కొన్ని డబ్బులు కట్టి మీ మోడల్ని మా లొకేషన్లో నేను స్టార్ట్ చేసుకుంటే దట్ కమ్స్ అండర్ సింప్లీ ఫ్రాంచైజ్. అయితే ఈ ఫ్రాంచైజ్ వచ్చేసరికి ఎక్కువగా యుఎస్ నుండి చాలా కంపెనీలు మొదట్లో వచ్చాయి. ఇవాళ మనం చూస్తున్న కేఎఫ్సి కానీ, మెక్డానల్డ్స్ కానీ, పిజ్జా హట్ కానీ, డామినోస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫ్రాంచైజ్ మోడల్లో వచ్చేవే. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకుందాము అనుకునేటప్పుడు, ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ప్రతి కాన్సెప్ట్ని ఫ్రాంచైజ్ చేసేస్తున్నారు. ఇవాళ కొన్ని నార్మల్ టీ షాపులు, రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ కూడా ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తారు దానికంటే వీళ్ళ దగ్గర అష్యూర్డ్గా ఈ మోడల్ అంతా రెడీగా ఉంది, మనం భయపడక్కర్లేదు. బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అటువంటి ఫ్రాంచైజ్ మోడల్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొత్త కాదు, ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. వాళ్ళు చూడండి, కేఎఫ్సి ఫ్రాంచైజ్ డబ్బులు ఉండాలి కానీ 5 కోట్లు 6 కోట్లు పెట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈవెన్ మెక్డానల్డ్స్ అయినా అంతే, పిజ్జా హట్ అయినా అంతే, డామినోస్ అంటే ఇవాళ బ్రాండ్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి. వీళ్ళకి గ్యారంటీ బిజినెస్ జరుగుతుంది, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ. ఇవాళ మనం కొత్తగా ఏమీ చేయక్కర్లే, రెసిపీ వాళ్ళు ఇస్తారు, స్టాఫ్ని వాళ్ళు ట్రైన్ చేసి పెడతారు, బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇస్తారు, ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, అండ్ ఎండ్ టు ఎండ్ ఏ ప్రాబ్లం ఉండదు. మనం నీట్గా డైలీ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ చూసుకొని క్యాష్ కౌంటర్లో బిల్లు ఎంత వస్తుందో ఏ రోజుకి ఆ రోజు స్టాకు సప్లై ఈ ఇన్వెంటరీ అంతా చూసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు ఫుడ్ సెగ్మెంట్లో, ఫుడ్ ఒక్కటే కాదు, మార్కెట్లో ఫ్రాంచైజ్ మోడల్స్ చాలా ఉన్నాయి, బట్ ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేది బాగా తెలిసేది ఫుడ్ కాన్సెప్ట్ కాబట్టి, దాన్ని డిజైన్ చేసి ఇవ్వడం ఈజీ కాబట్టి ఎక్కువ మంది ఫుడ్ ఫ్రాంచైజీల మీద పడుతూ ఉంటారు. మనకు వచ్చిన ఫుడ్ ట్రక్స్ కానీ, ఈ టీ షాప్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా ఫ్రాంచైజ్ మోడల్లో వచ్చినవి. అయితే ఒక కార్పొరేట్ ఫ్రాంచైజ్కి నాన్ కార్పొరేట్ ఫ్రాంచైజ్కి చాలా తేడా ఉంది. అంటే ఏం సార్ డిఫరెన్స్ ఏంటంటారు? కార్పొరేట్ ఇప్పుడు మీకు కేఎఫ్సి కానీ, మెక్డానల్డ్స్ కానీ పెద్ద బ్రాండ్స్ ఎవరు భయపడక్కర్లా, బిజినెస్ అవ్వదు అన్న డౌటే లేదు వీళ్ళకి. రిస్క్ ఫ్యాక్టర్స్ అక్కడ తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఒక 90% వరకు ఎటువంటి రిస్క్ ఉండదు. 10% అనేది మార్కెట్ రిస్క్, అది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, అది ఎవడో ఏం చేయలేడు. రేపు ఇంకొక ఎకనామిక్ రేషన్ రావచ్చు, దానికి ఎవరో ఏం చేయలేరు. బట్ 90% మార్కెట్ స్టేబుల్గానే ఉంటుంది. వీకెండ్ అయ్యేసరికి బాగా బిజినెస్ జరుగుతుంది, నార్మల్ డేస్లో యావరేజ్గా ఫ్లో వెళ్ళిపోతుంది. ఇవాళ మండీ రెస్టారెంట్స్ అని, కాఫీ షాప్స్ కూడా చాలా ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు. ఇవి కూడా అంతే, వీకెండ్లో చాలా బిజినెస్ జరుగుతుంది, వీక్ మధ్యలో యావరేజ్గా బిజినెస్ జరుగుతుంది, బట్ స్టేబుల్. ఇటువంటి వాటికి 90% రిస్క్ ఉండదు కార్పొరేట్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో. బట్ కొత్త బ్రాండ్స్ ఉంటాయి. అంటే ఈరోజు మనమే ఒక చిన్న ఉడిపి హోటల్ లాంటిదో, లేదంటే తాజా ఆహార కిచెనో, లేదో మీల్స్ పెట్టే ఒక చిన్న హోటలో, రెస్టారెంటో, లేదో ఫుడ్ ట్రక్కో ఏదో కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేసాం అనుకుందాం, ఒక మెడికల్ డివైసెస్ లాంటిదో ఏదో ఒకటి చేసి ముందు ఒక 6 నెలలు 1 year దీన్ని మనం రన్ చేయాలి. చేస్తే కానీ అందులో లూప్ హోల్స్, ప్రాఫిట్స్ ఏంటో మనకి తెలియవు. వన్స్ ఇది బాగా అయిన తర్వాత ఆ అకౌంట్ ఆఫ్ బుక్స్ అన్ని ప్రాపర్గా వ్యాలిడిటీ చేసుకొని, ఓకే ఈ మోడల్లో మనం అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసాం అంటే ఇందులో ఎండ్ టు ఎండ్ మనకి ఏం చేయాలి, ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలో మనకి తెలుసు. ఇప్పుడు ఈ మోడల్ మనం ఫ్రాంచైజ్ కింద ఎవరికైనా ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్ని డిజైన్ చేసి మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిలో ఎలా ఉంటుందంటే 50-50 అయితే బాగా వెళ్ళొచ్చు,
అవ్వకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. సో బయ్యర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్రాంచైజీని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కొంచెం ప్రాపర్గా చెక్ లిస్ట్ చూసుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండా, న్యూ బ్రాండ్ అయితే స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, అసలు ఇది ఒరిజినల్గా ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ కానీ హోమ్ కిచెన్ కానీ ఉందా లేదా, వాడు ఊరికే కాన్సెప్ట్ డిజైన్ చేసి మార్కెట్లో సెల్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఈ ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి. బోత్ సైడ్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా సార్, రెండు సైడ్స్ చూసుకోవాలి. ద సేమ్ టైం ఫ్రాంచైజ్ ఇచ్చేవాడు కూడా అందరికీ ఇవ్వకూడదు. అందరికీ ఇస్తే ఆ బ్రాండ్ వాల్యూని నిలబెట్టలేరు. సో ఫ్రాంచైజ్ మీరు ఇచ్చేటప్పుడు కూడా ఒక పారామీటర్ చెక్ లిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉందా, ఈ క్వాలిఫికేషన్ ఉందా, ఇంత టర్న్ ఓవర్ చేయగలడా లేదా, ఇంత రెప్యుటేషన్ ఎలా ఉంది, సిబిల్ స్కోర్ ఎలా ఉంది, ఇతను బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉన్నాయా. ద సేమ్ టైం పర్సన్ ఇన్బిల్ట్గా తను ఆంటర్ప్రినర్షిప్ కొంచెం సైలెంట్గా స్లోగా ఉంటాడా, మాటకార్తనంగా ఉంటాడా, ఇవన్నీ కూడా ఫ్రాంచైజ్ ఇచ్చేవాడు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే తీసుకునేవాడి దగ్గర కేవలం డబ్బులు మాత్రమే ఉంటే మీ బిజినెస్ రన్ అవ్వదు. అవతల వాడికి అదే ప్యాషన్ ఉండాలి, హంగర్ ఉండాలి. మీ బ్రాండ్ ఇంకా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లే విధంగా వాడు కష్టపడాలి. కష్టపడితేనే వాడికి డబ్బులు వస్తాయి, వాడికి వచ్చే దాంట్లో 5% 10% మీకు రాయల్టీ వస్తుంది. సో ఈ రెండు ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో ఫ్రాంచైజ్ మోడల్స్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్టుగానే ఆల్రెడీ పాపులర్ అయ్యి ఎస్టాబ్లిష్ ఏదైతే ఉంటుందో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనమే ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఫ్రాంచైజ్ త్రూ వెళ్ళాలి అనుకుంటూ ఉంటామో, పర్సన్ని క్రాస్ చెక్ చేయాలి. అండ్ మీరు అన్నట్టుగా సివిల్ స్కోర్ అన్నారు, దాంతోపాటు ఇంకా చాలా చెప్పారు. అవన్నీ చెక్ చేయాలంటే ఆ బిజినెస్ చేసే పర్సన్కి కొన్నిసార్లు అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ చాలాసార్లు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హై లెవెల్లో క్రోర్స్తో కూడింది ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఎవరైనా ఇది మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, మేము ఇది ఫ్రాంచైజ్ త్రూ వెళ్ళాలనుకుంటున్నాం, ఇక్కడతో పాటు ఇంకెక్కడైనా దీనికి మార్కెట్ బాగుంది బట్ మేము ఎలా చూస్ చేసుకోవాలో పర్సన్ని తెలియట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకొక పర్సన్కి మన కంపెనీ బాధ్యతను అప్పచెప్పేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాలి. ఆ గైడెన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా, లేదు దీనిలో ఇంకా చాలా లోతుపాట్లు ఉంటాయి, ఒక 10 minutesలో చెప్పేదైతే కాదు. మరి దీనికి సంబంధించి పర్సనల్ మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా ఉంటుంది, లేదా వర్క్షాప్స్లో కానీ ఇంకెక్కడైనా క్లాసెస్ త్రూ కానీ ఏమైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? వెరీ గుడ్ ఉషా గారు. మీరు అన్నట్టు మనం ఫ్రాంచైజ్ ఏంటి అనేది వెరీ అవుట్లైన్ జస్ట్ క్రిస్ప్గా ఒక 10 minutesలో మాట్లాడాం. బట్ ఒక క్లయింట్ వచ్చి సార్ నా ఫ్రాంచైజ్ మోడల్ని ఎక్స్పాండ్ చేసుకుందాము అనుకుంటున్నానని అతను అంటే ముందు అతను అసలు నేను వెరిఫై చేయాలి, నిజంగా మోడల్ ఫ్రాంచైజ్లో ఇస్తే వెళ్తుందా లేదా, ఆ ప్రోడక్ట్కి కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది నిజంగా సూపర్ మోడలా జస్ట్ నార్మల్ మోడలా, 100లో 1 ప్రోడక్టా లేదంటే అందరిలాగా యూనిక్గా వెళ్ళే ప్రోడక్టా, ఇదన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అతనికి మనం గైడ్లైన్స్ చెప్పాలి. సార్ మీ బడ్జెట్స్ ఎలా అవుతాయి, మీ ఫస్ట్ సేల్ ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది, దీనికి మీరు ఇంత కష్టపడాలి, మా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ అని రన్ చేసి కస్టమర్ వాకిన్స్ ఎప్పుడైతే వస్తాయో మెల్లగా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో వచ్చిన క్యాండిడేట్లో మనకు కావాల్సిన క్వాలిటీ ఉన్నోడిని ఫైనలైజ్ చేసుకొని మళ్ళీ వాడు డబ్బులు పెట్టగలిగే, కొంతమంది క్వాలిటీ ఉంటుంది డబ్బులు ఉండవు, కొంతమంది డబ్బులు ఉంటాయి ఆ క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడే మీ ఫ్రాంచైజ్ ప్రాపర్గా రన్ అవుతుంది. ఫ్రాంచైజెస్ అనేసరికి ముందు అమ్మేసుకోవడం కాదు, ఖచ్చితంగా మీరు రాంగ్ పర్సన్ కనుక మీ ఫ్రాంచైజీని సేల్ చేస్తే మీ రిప్యుటేషన్ దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం మీరు రాంగ్ కంపెనీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్నా మీ బిజినెస్ దెబ్బతింటుంది. కత్తికి 2 వైపులు పన్ను ఉన్నట్టు అటు సైడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటు సైడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ఫ్రాంచైజ్ అన్న పదం చాలా సింపుల్ అయింది. అంటే ఈ మార్కెట్లో మనం చూస్తున్నవన్నీ కూడా చాలా ఈజీగా ఫ్రాంచైజ్ మోడల్లో ఇచ్చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తున్నారంటే ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రతిసారి 1,50,000 2 లక్షలు ప్రాఫిట్ కనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తున్న కొద్దీ వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూగా స్టాక్ కానీ సప్లై కానీ వెళ్ళేటప్పుడు 5% 10% రాయల్టీ వస్తుంది. స్టాక్ మన దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలి. సో ఒక బిజినెస్ ఫ్లో బాగా వెళ్తుంది అనమాట. అందుకు ఫ్రాంచైజ్ మోడల్స్ క్లిక్ అవుతున్నాయి. కానీ అన్నీ అవడం లేదు. ఎవరైతే కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా ప్యాషనెట్గా ఉన్నారో వాళ్ళ మోడల్స్ మాత్రమే ముందు స్థాయికి వెళ్తున్నాయి. మీరు అన్నట్టు కొత్తగా ఎవరైనా ఫ్రాంచైజ్ మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కన్సల్ట్ చేసి 100% సపోర్ట్ చేయొచ్చు. అయితే చెప్తున్నాను కదా, ఫ్రాంచైజ్ అనేది అన్ని మోడల్స్కి వర్కౌట్ అవ్వదు, అందరి పర్సన్స్కి కూడా వర్కౌట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ సార్, అందరికీ మనం ఇవ్వలేం. ఈ 3 చెక్ పాయింట్స్ ముందు చెక్ చేసుకొని తర్వాత అసలు మోడల్ ఏంటి, మనకున్న సర్కిల్లో ఎక్కడెక్కడ ప్రమోట్ చేయగలం, ఎక్కడ ఇష్యూ చేయగలం, ఇవన్నీ చూసుకొని ఒక ఫ్రాంచైజ్ మోడల్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే,
అంటే ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు సార్ మీరు వాళ్ళతో? చాలా మంది ఇది కూడా అడుగుతూ ఉంటారు. ఈజీగా ఒకవేళ మనం ఒక క్లయింట్ తోటి ఫ్రాంచైజ్ మోడల్ కనుక రన్ చేయించాలంటే ఈజీగా 1 year టైం పడుతుందండి. ఒక్కొక్కసారి మనకి 6 monthsకి 8 months కూడా ఫస్ట్ సేల్ జరగదు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ ఏం కాదు. మార్కెట్ మిమ్మల్ని ఒకటి నమ్మి బ్లైండ్గా 4 లక్షలు 5 లక్షలు పెట్టడం అంత చిన్న విషయం ఏం కాదు. సో ఆ ఫస్ట్ సేల్ అయ్యే వరకు యువతలు ఫ్రాంచైజ్ ఎగ్జిక్యూట్ చేసేవాడికి ఆ ఓపిక ఉండాలి. నేను వెంటనే 20 లక్షలు పెట్టాను, నాకు ఫస్ట్ సేల్ ఇంకా జరగలేదని కంగారు పడితే మాత్రం పని జరగదు. మన మోడల్లో తప్పులు ఏంటో కూడా అక్కడ తెలుస్తాయి మనకి. అసలు మన మోడల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తాను జనాలు, ఇవన్నీ ఆ క్లారిటీ వస్తుంది. సో ఎంత లేదన్నా ఒక 1 year ట్రావెల్ చేస్తే తప్ప ఒక ఫ్రాంచైజ్ తాలూకా బేసిక్ బ్రాండింగ్ గైడ్లైన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయలేం. ఇలా ఓవర్నైట్ ప్రెజెంటేషన్ రెడీ చేసి ఎల్లుండి డిజిటల్ మార్కెటింగ్లో లీడ్స్ జనరేట్ చేసి 1 monthలో 100 సేల్స్ చేసేస్తే అది ఎక్కడ జరగదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అప్రోచ్ అవుతే బెటర్. అప్రోచ్ అవ్వాలి. ఇలా ఉంటే కనుక మనం రెగ్యులర్గా ఈ ట్రైనింగ్స్, వర్క్షాప్స్ వీటితో పాటు బిజినెస్ సపోర్ట్, ఎవరైనా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, ఫ్రాంచైజ్ మోడల్స్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, వీ కెన్ గివ్ ద బేసిక్ బిజినెస్ కన్సల్టింగ్ సపోర్ట్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షా గారు. హ్యావ్ ఎ గుడ్ డే.